సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్లో సంతు సేవాలాల్ మహారాజు జయంతి ఉత్సవాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గిరిజనులతో భోగ్ బండార్ పూజలు చేసి వారితో కలిసి సాంప్రదాయ నృత్యం చేసి అలరించారు. శ్రీ సంతు సేవాలాల్ కృషితో నేడు దేశవ్యాప్తంగా సంస్కృతి సాంప్రదాయాలతో 12 కోట్ల మంది గిరిజన విధి విధానాలు కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు. వచ్చే సంవత్సరం నుంచి హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున సేవాలాల్ జయంతి జరుపుకోవాలన్నారు. బంజారా భవన్ పై స్లాబ్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. సేవాలాల్ మహారాజు ఆశీస్సులతో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడి రైతులు అందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి పొన్నం ఆకాంక్షించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే భాష, ఒకటే రకమైనటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలతోటి దాదాపు 12 కోట్ల మంది ఈరోజు మీ యొక్క విధి విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి మాట. తప్పకుండా మరి మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ సేవాలాల్ గారి ఆశీర్వచనము మార్గదర్శకత్వంలో ఇంతకుముందు పెద్ద చెప్పినట్టుగా ఎవరు తప్పికతో వస్తే వాళ్ళని తప్పిక చేయడం ఇవ్వడము, ఎవరు సాయం అడిగితే వాళ్ళు సాయం చేయడము, ఒక సేవా గుణంతో మరి ముందుకు పోవాలి, కష్టపడి మరి పనిచేసేటువంటి మనస్తత్వం మీ అందరికీ కూడా మంచి జరగాలని ఈరోజు భోగి పండుగ సందర్భంగా విజ్ఞప్తి కోరుకుంటా ఉన్నాను. నేను ఈ సందర్భంలో ఒక నిర్ణయం తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి ఎప్పుడు కూడా ఫిబ్రవరి 15 జయంతి నాడే ఎటు ఒక రోజు అటు ఇటు కాకుండా అదే రోజు నాడు సేవాలాల్ జయంతి హుస్నాబాద్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలనేటువంటి మాటని సందర్భంగా దాని తదుపరి దూరంలో చేసుకోవచ్చు. కానీ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పరంగా ఈ సంఘాల తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుకుందామనేటువంటి నిర్ణయాన్ని